హాయ్ అండి. బయట కొనేదానికన్నా ఇంట్లోనే చక్కగా చికెన్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామా? సో, ముందుగా ఒక ప్లేట్‌లోని బోన్‌లెస్ చికెన్ తీసుకుందాం. సో, కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా పొడి కొంచెం వేసి బాగా పీసెస్ అన్నిటికి పట్టేటట్టు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఈ పీసెస్‌నన్నీ వేసి మొత్తం నీళ్ళంతా ఇంకిపోయే వరకు మొత్తం ఫ్రై చేయాలి. సో, పీసెస్ అన్నీ దగ్గరగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక పిజ్జా క్రస్ట్ తీసుకుందామండి. ఇది హోమ్మేడ్ క్రస్ట్. సో దీంట్లోని జీరో షుగర్ అండ్ జీరో మైదా ఉన్నది. సో పిల్లలు ఎక్కువ మైదా తినకూడదు కదా అని చెప్పేసి నేను షుగర్ అండ్ మైదా వేయలేదు. అండ్ ఇది హోమ్మేడ్ పిజ్జా సాస్. సో ఇది కూడా హోమ్మేడే. సో విత్ జీరో షుగర్ అండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఇవి ఎలా తయారు చేయాలో చెప్తాను మీకు. సో ఇప్పుడు దీని మీద షెడ్డెడ్ చీజ్ వేసుకుందాం. ఇది ఆప్షనల్. మీరు ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ వేసుకోవచ్చు. అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చక్కగా ఫుల్ మనకు నచ్చిన టాపింగ్స్ అన్నీ వేసేసుకోవాలి. సో క్యాప్సికమ్, నేనైతే క్యాప్సికమ్, ఆనియన్స్, ఇంకా మీరు కావాలంటే స్పినాచ్, టమాటోస్ వేయచ్చు. నెక్స్ట్ మనం బేక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేద్దాం. సో మనకి బయట దొరికే పిజ్జాలో చికెన్ ఎక్కడుందా అని వెతుక్కుంటాం కదా. సో ఇలా అయితే మళ్ళీ మనం ఇంట్లో చేసుకుంటే మనకి నచ్చినన్ని చికెన్ పీసెస్ వేసుకొని చక్కగా మంచి ఒక లార్జ్ సైజ్ పిజ్జా రెడీ చేసుకోవచ్చు. సో అంతే, మనం ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోని 250 డిగ్రీస్లో 20 మినిట్స్ బేక్ చేస్తే మన ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే చీజీ చికెన్ పిజ్జా రెడీ. సో ఇది చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం చూసారా చీజ్ అంతా ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. సో ఎన్ని చికెన్ పీసెస్ ఉన్నాయో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.